తెలుగు జాతి పౌరుషానికి చిహ్నంగా, తెలుగుదేశం పార్టీ పౌరుషానికి చిహ్నంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వీరాభిమాని, తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినటువంటి ఒక కార్యకర్త ఎన్నో సంవత్సరాల నుంచి మీసాలు పెంచుతూ ఈరోజు కడప జిల్లాలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి ఆయన వచ్చారు. ఆయన పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని సంవత్సరాలుగా ఆయన మీసాలు పెంచుతున్నారు అనేది ఒకసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, ఏం పేరు మీ పేరు? పైడేటి రఘు, ఏలూరు నియోజకవర్గం, ఏలూరు. ఓకే, ఏంటి ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుతున్నారు ఇది? నాకు 93లో మ్యారేజ్ అయింది, అప్పటి నుంచి పెంచుతున్నాను. మధ్యలో మా ఏలూరు ఎమ్మెల్యే గారు ఓడిపోయిన సందర్భంగా ఒకసారి తీయవలసి వచ్చింది. రెండు మా అమ్మగారు చనిపోతే ఒకసారి తీశాను. ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 6 సంవత్సరాల నుంచి ఇది పెంచుతున్నాను సార్. ఓకే, 2019 నుంచి. 2019లో మా అమ్మగారు చనిపోయారు, అప్పటి నుంచి పెంచుతున్నాను. నాకు ఇది ఎందుకంటే ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఎన్టీ రామారావు దగ్గరికి బాగా వెళ్ళేవాడిని ఇదివరకు హైదరాబాద్లో. నెలకి కనీసం 3-4 సార్లు వెళ్ళేవాడిని. ఆయనకి వెళ్ళినప్పుడు ఒక మనిషి గుర్తుండాలి అనే ఉద్దేశంతో ఈ మీసం, ఈ బొట్టు, ఓ చేతిలో టవలు, అదే అప్పటి నుంచి అలవాటైంది. ఇవాళకి కూడా దాన్ని నేను పాటిస్తున్నాను. మహానాడు అనేది మాకు జీవనాడి. ఈ మహానాడు అనేది ఒక ఆక్సిజన్ ఇచ్చే కేంద్రం లాంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఆక్సిజన్ రీజనరేటెడ్ అయిన సందర్భం. సో ప్రతి మహానాడికి నేను అటెండ్ అవుతాను. పార్టీలోని సీనియర్ కార్యకర్తనే. పార్టీ పెట్టిన కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నేను తెలుగుదేశం పార్టీ వీరాభిమాన్ని. అంటే తెలుగుదేశం పార్టీ పౌరుషానికి చిహ్నంగా పెంచుతున్నారా, లేదంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? పౌరుషం అనుకోండి, నేను ఎన్టీ రామారావు గారు గుర్తుగా పెంచుకుంటా. ఇవాళకి నా ఇంట్లో ఫ్రిడ్జ్ మీద ఎన్టీ రామారావు బొమ్మ ఉంటుంది. నేను లేచాక ఎన్టీ రామారావు బొమ్మ చూసాకే లెగుస్తా. నేను ఎన్టీ రామారావు శిష్యుడిని, ఆయన ఫ్యాన్ని, ఆయన అభిమాన్ని. ఆయన వల్ల ఇవాళ మీ మైక్ ముందుకు రాగలిగాను నేను. ఓకే, 6 సంవత్సరాల నుంచి మీసాలు పెంచుతూ ఉన్నారు. ఎంత పొడవు ఉంది మీసం ఇప్పుడు? దగ్గర దగ్గర 2 మీసాలు కలిపితే ఒక 2 feet వస్తుందండి. ఓకే, యా. ఏంటి ఏదైనా రికార్డ్స్ ఉన్నాయా మీ పేరు మీద? అలాంటి ఎప్పుడు నేను ఎంటర్టైన్ చేయను. ఓకే ఓకే, ఈరోజు కడప జిల్లాలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి మీరు వచ్చారు. ఏంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ కడప జిల్లాలో జరగడం? ఏమంటారు అసలు? కడప జిల్లాలో మా సత్తా చాటం. కడప జిల్లాలో బాలకృష్ణ గారు ఎన్నోసార్లు కడప జిల్లాలో రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ సినిమాలు తీసి తొడగొట్టారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ తొడగొట్టింది. కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అడ్డా. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం కాకుండా అడ్డుపడ్డారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ వచ్చాక ఎన్నో రకమైన ప్రయోజకరమైన ప్రాజెక్టులు తీసుకొచ్చి రాయలసీమని రత్నాలసీమ చేయడానికి ప్రయత్నిస్తుంది. అందుకు ఉదాహరణకి అంకురార్పణ ఈ మహానాడు అని చెప్పి తెలియజేసుకుంటాం. ఏంటి మీసాలు పెంచే క్రమంలో మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? ఏమీ లేవు సార్, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే గడ్డం చేసుకుంటే ఒక గంట సేపు టైం పడుతుంది. చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టి చేయాలి. తేడా వస్తే వెళ్ళిపోతాయి, తక్కువ వెళ్ళిపోతాయి. ఓకే ఓకే, గడ్డం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకుంటారు. అయితే 1 hour పట్టుద్ది. జాగ్రత్తగా పట్టుకొని చూసుకొని ఏంటి కట్ అవ్వట్లేదని కట్టుకుంటూ రావాలి. ఓకే, ఏంటి సంపంగి నూనె ఏమైనా పెడతారా ఈ మీసాలకి? ఏం అక్కర్లేదండి, బాడీలో జన్యు బాగుంది, ఆటోమేటిక్ పెరుగుతాయి. నేను ఏ నూనె రాయను, తలకి రాయలేదు, మీసానికి రాయలేదు. ఇప్పుడు నేచురల్ గా నా బాడీలో పెరిగే తత్వం ఉంది, పెరుగుతున్నాయి. ఓకే, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎందుకు ట్రై చేయలేదు మీరు? నాకన్నా పెద్ద ఉన్నాయి, చాలా మంది పెంచారు. అయినా సరే నాకు రికార్డ్స్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు, అవగాహన లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.